హలో అందరికీ. సో ఇది నా ఫిఫ్త్ వీడియో. సో ఇంతకుముందు నా లాస్ట్ 4 వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళందరికీ నా థ్యాంక్స్. సో ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ అంటే నథింగ్ అబా సింపుల్ వర్డ్స్లో లైక్ డూయింగ్ సమ్ ఆపరేషన్స్ లైక్ ప్లస్ మైనస్ సబ్స్ట్రాక్షన్స్ అంతే. ఏం చేయను చూడండి. సో ఇంటూ ఏ ఈక్వల్స్ టు సమ్ 10 ఉంది, ఇంటూ బి ఈక్వల్స్ టు సమ్ 20 ఉంది. ఓకే, సో డబుల్ BL double D equals to some 50.51 ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఫస్ట్ ఏ ప్లస్ బి అని రాస్తాను. ఓకే, జస్ట్ రన్ దిస్. సో నాకు ఏ ప్లస్ బి అవుట్పుట్ ఏం వస్తుంది, సింపుల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తే 30 వచ్చేసింది కదా. సో అలాగే నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ బి అని రాస్తాను. ఏ మైనస్ బి అంటే మనకు -10. సో దట్స్ ఎ సింపుల్ థింగ్. సో అలాగే నేను ఇంకో డబుల్ వాల్యూ తీసుకుంటాను. ఓ ఇక్కడికే వెళ్ళిపోయాను, సారీ. సో నేను సపరేట్ క్లాస్ తీసుకున్నాను, అది చెప్పలేదు మీకు ముందే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ మల్టిప్లై బై బి అది ఒకటి తీసుకుందాము. లెట్స్ రన్ దిస్. సో వచ్చింది 30 వచ్చింది 200. ఇక్కడ మనం రెండో సిస్టంలో డాట్ ఉంటుంది. సో ఇక్కడ మనం డబుల్ వాల్యూస్ రెండు తీసుకుందాము. ఇక్కడ డబుల్ వాల్యూ ఇంతకుముందు ఒక హెడ్ ఉందా. సో డబుల్ వాల్యూస్ రెండు తీసుకుందాము. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఈ అని రాస్తాను. సో డి ఇంటూ ఈ అని రాస్తాను. ఇక్కడ నాకు అవుట్పుట్ న్యాచురల్గా లైక్ దిస్ విల్ బి లైక్ 10.27 అని పెట్టు, సారీ. జస్ట్ యాడ్ చేస్తాను నాకు సమ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. నాకు సంథింగ్ ఏదో ఒక డబుల్ వాల్యూ వచ్చింది. సో దీని డబుల్ వాల్యూని మనం ఏంటి ఓన్లీ 2 డిజిట్స్లో స్టార్ట్ చేయొచ్చు. అవి మన ఫార్మేటింగ్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. ఓకేనా. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఏం లేవు. ప్లస్ ఇప్పుడు ఇదేంటి ప్లస్ మైనస్ ఇంటూ ఇలాంటివన్నీ ఆపరేటర్స్. వాటి కోసం నేను కొన్ని చేశాను, ఉన్నాయో లేవో జస్ట్ ఒక్క నిమిషం. సో మీకు అర్థం అవడానికి కోసం నేను కొన్ని కాపీ పేస్ట్ చేశాను. కొన్ని ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ ఆల్రెడీ ఇంటూ ఏబి డిస్కస్ చేసాం కాబట్టి పైన తీసేసాం మనం. ఇప్పుడు మనం చూస్తే ఏ ఈక్వల్స్ 10 ఉంది, 5 ఉంది. సింపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ప్లస్ బి యాడిషన్, ఏ మైనస్ బి ఇవన్నీ ఆపరేటర్స్. మల్టిప్లై డివైడెడ్ బై పర్సంటైల్. ఇక్కడ సి ఈక్వల్స్ సి డబల్ సి అంటే ఏంది, ప్రీ ఇంక్రిమెంట్. సో సి 10 అంటేనే +1 ఆటోమేటిక్గా ఒక 1 యాడ్ అవుతుంది. సో ఇవి మీరు అన్నీ డీటెయిల్గా చెప్పకుండా ఇవేంటంటే ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఆపరేటర్స్ గురించి కాన్సెప్ట్ ఇది. సో ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ది ప్లస్ మైనస్ ఇంటూ ఒక ఆపరేషన్స్ సంథింగ్ కొన్ని వాల్యూస్ మీద ఆపరేషన్స్ ఏవైతే పెర్ఫామ్ చేస్తామో వాటిని ఆపరేటర్స్ అంటాం మనం అంతే. అందులో ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఉంటాయి, యూనరీ ఆపరేటర్స్ అని ఉంటాయి, లైక్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, ఈక్వల్స్ టు ఇక్కడ ఇలా వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే డబల్ ఈక్వల్స్ టు అంటే రెండు ఏ ఈక్వల్స్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మనకి డి అంటే 10 ఉంది. వెయిట్ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు బి అన్నాడు కదా. సో ఇక్కడ పైన మన లాజిక్ తెలిస్తే ఏ ఈక్వల్స్ టు బి అని అంటే ఏ అంటే 10 ఉంది, బి అంటే 5 ఉంది. సో లాస్ట్ చూసుకుంటే మీకు ఏ డబల్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు బియా అని అడుగుతుంది. ఫాల్స్. ఎందుకంటే ఇది అసైన్మెంట్, బోత్ ఆర్ డిఫరెంట్, హ్యావింగ్ డిఫరెంట్ అసైన్మెంట్స్. ఏ అంటే 10, బి అంటే 5. ఏ నాట్ ఈక్వల్స్ టు బి లేదు, ఇట్స్ ట్రూ. సో ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ, ఏ లెస్ దెన్ బి ఫాల్స్. ఇట్లా ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ట్రూ, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బి ట్రూ, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఫాల్స్. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి. కాకపోతే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం కాపీ పేస్ట్ చేశాను. సో గో టు సమ్ ఆఫ్ దిస్, ప్రాక్టీస్ చేయండి. సంథింగ్ ఏదో చేయకుండా జస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీకు రన్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో మీరు వెబ్సైట్లో చాలా దొరికిపోతాయి. యూ కెన్ గెట్ సమ్ బేసిక్స్. ఆపరేటర్స్ విత్ కాన్సెప్ట్ ఏం కాదు. మీరు ప్లస్ మైనస్ ఏ టైంలో యూజ్ చేయాలి, ఏ టైంలో మీకు అవసరం ఉంటుంది ఆ టైంలో యూజ్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఆపరేటర్స్ నాట్ సమ్ బిగ్ కాన్సెప్ట్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఆల్సో. ఆపరేటర్స్ అనేది దాని గురించి తెలుసుకోండి.
అంతే. సో, నేను కొంచెం నెక్స్ట్ కొంచెం ఇప్పుడు నేను కొంచెం స్లోగా మెల్లగా వెళ్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం వేరే హయ్యర్ కాన్సెప్ట్స్‌కి వెళ్తున్నాం మనము. సో, స్టే ట్యూన్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ లీవ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ వదలండి అబ్బా నా కోసం. థాంక్ యూ.